సిరివెల్లలో స్థానిక ఆసుపత్రి నందు ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ముంగేష్ మాట్లాడారు. ప్రపంచ జనాభా సమస్యలు మరియు సమాజంపై జనాభా పెరుగుదల ప్రభావం గురించి మాట్లాడారు. భూమి మీద జనాభా పెరిగే కొద్దీ మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని, జనాభా పెరుగుదలను గుర్తించి పరిష్కారం కనుక్కొని అవగాహన కోసమే జనాభా దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో చైనా మరియు భారతదేశం అత్యధికంగా జనాభా కలిగిన దేశాలని 2023 భారత జనాభా చైనా జనాభాను దాటిపోయిందని తెలిపారు. ఫ్యామిలీ ప్లానింగ్ లేకుండా ఎక్కువ మంది సంతానాన్ని కంటూ పోతే అది తల్లి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, దేశ ప్రగతికి అవరోధమని తెలిపారు. స్త్రీలకు ట్యూబెక్టమీ ఆపరేషన్ కాకుండా మగవాళ్లకు వ్యాసెక్టమీ ఆపరేషన్ కూడా చేయించుకోవచ్చని, దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని తెలిపారు. బాలింతలకు ప్రసవం తర్వాత జిల్లా ఆసుపత్రిలో బిడ్డకు 3 సంవత్సరాల వరకు ఎడం కొరకు అంతర ఇంజెక్షన్ ఉచితంగా ఇస్తారని తెలిపారు. నేడు ప్రతి సంవత్సరము జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం మనం జరుపుకోవడం ఆనవాయితీ. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జనాభా పెరుగుదలను అరికట్టడానికి ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ద్వారా మనము చైతన్యం తీసుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ప్రతి గ్రామంలో సచివాలయ పరిధిలో చేయడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇదే స్ఫూర్తితో మనము గత 2 సంవత్సరాల క్రితము కరోనా సమయంలో ఈ యొక్క కుటుంబ నియంత్రణ కుంటుపడము వాస్తవమే. ఈరోజు అంటే మన సార్ చెప్పినట్టు 2023వ సంవత్సరంలో ప్రపంచంలోని అత్యధిక జనాభా గల దేశాల్లో చైనా, భారతదేశము ఈ 2 అతిపెద్దవి. లాస్ట్ ఇయర్ అంటే 2023వ సంవత్సరంలో మన దేశం చైనా జనాభాను కూడా మించిపోయింది. కాబట్టి మనం జనాభా పెరుగుదలను మనం ఇలా పెంచుకుంటా పోతే కనుక మనకు కుటుంబానికి కావాల్సిన ఆర్థిక అవసరాలు అయితేనే కానీ, లింగ వివక్షత అయితేనే కానీ, సమాజంలో హక్కులు అయితేనేమి కానీ పేదరికం నిర్మూలించలేము. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ యొక్క జనాభా నిరోధనను మనం ప్రభుత్వం వారు భారత కుటుంబ ఆరోగ్య సంక్షేమ నిర్వహిస్తున్న శాశ్వత తాత్కాలిక పద్ధతుల్లో భాగంగా శాశ్వత పద్ధతుల్లో ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ మనం చేస్తున్నాము. మగవాళ్ళకు చేసే వ్యాసెక్టమీ కూడా చాలా ఎలాంటి యొక్క దుష్పరిణామాలు లేవు కాబట్టి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇంకోటి కర్నూలు జిల్లా ఆసుపత్రిలో, నంద్యాల జనరల్ హాస్పిటల్లో కూడా ప్రసవానంతరము ఈ యొక్క అంతరము అంటే ఎడం కోసము అంతరాణ ఇంజెక్షన్ను ఉచితంగా ఇస్తారు. కాబట్టి బాలింత మరియు ఈ యొక్క కుటుంబ సభ్యుల అనుమతితో ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల 3 సంవత్సరాల వరకు ఎడం ఉంటుంది. అలాగే తాత్కాలిక కుటుంబ నిధులు కాబట్టి తర్వాత ఐయుడీస్, ఓరల్ పిల్స్, నిరోత్స్ కూడా ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభిస్తాయి. కాబట్టి వీటన్నిటిని ఉపయోగించుకొని కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం వల్ల మనం దేశ సౌభాగ్యాన్ని చేసుకొని ఉంటాము. దీనివల్ల మాతృ ఆరోగ్యము, తర్వాత పిల్లల ఆరోగ్యం అనేది కూడా ఉంటుంది. కాబట్టి మనం ప్రోత్సహించి కుటుంబ నియంత్రణ చేసుకునేటట్టు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మనము ఈ ప్రతిజ్ఞ చేసి ఉన్నాము. కాబట్టి అందరూ ఈ విషయాన్ని మనం విస్తృతంగా అవగాహన ప్రజల్లో కల్పించి కుటుంబ నియంత్రణలు పాటించేటట్టు చేయగలరని వైద్యాధికారి, తర్వాత జిల్లా వైద్యాధికారి, ఆరోగ్య శాఖ అధికారి తరఫున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ.